హలో ఒంగోల్, నమస్తే, ఎలా ఉన్నారు? ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారని మళ్ళీ ఒంగోలు వచ్చాం, అంటే ఫుల్ హుషారు. ఇక లేట్ చేయకుండా మొదలు పెడేద్దాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్య భామలు, పవర్డ్ బై శుభమస్తు షాపింగ్ మాల్. ఆల్ రైట్, సాధారణంగా చాలా రోజులు బ్యాక్ వెళ్ళారు అనుకోండి, అసలు జెంట్స్ కి కిచెన్ ఎక్కడుందో కూడా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఏంటి అంటే ట్రెండ్ ఇలా రివర్స్ అయిందనమాట. ఇప్పుడు చాలా మంది లేడీస్ కి అసలు కిచెన్ ఎలా ఉంటుందో, కిచెన్ లో ఏముంటాయో, కిచెన్ ఎక్కడుందో కూడా తెలియదు. ఏమంటారు? అంతే కదా, నిజమే కదా. సో అంతా మా బావలు మా బాబాయిలు వాళ్ళే వంటలు చేసి పాపం కంచంలో వేసి మా వాళ్ళకి ఇస్తుంటే ఇంకెక్కడుందో ఏంటో తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఏం జరిగింది తెలుసా? మాట్లాడుకుందాం ఏం జరిగింది అనేది, మా వాళ్ళు కూడా పిలిచి. చలో మరి ఇక లేట్ చేయకుండా ముందు మొదలు పెడేద్దాం మన హుషారైన రౌండ్. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో. ఆల్ రైట్, మా సిస్టర్ చాలా టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్. ఎంత టాలెంటెడ్ అంటే రీసెంట్ గా ఏం జరిగిందంటే ఈ సిస్టర్ ఆ ఫోన్ లో కూర్చొని చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలి అని ధారాళంగా చూస్తుంది. మా బావ అడిగాడు ఏం చూస్తున్నావు అని. చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూస్తున్నాను అందనమాట. ఆయన మనసులో ఏదో అనుకొని వెళ్ళిపోయాడు. ఆ సిస్టర్ ఏం చేస్తుంది, ఫోన్ లో మటన్ బిర్యానీ ఎలా తయారు చేయాలి చూస్తుంది. సో ఆమెను కూడా మా బావగారు అడిగారు ఏం చేస్తున్నావు అంటే మటన్ బిర్యానీ ఎలా తయారు చేయాలని చూస్తున్నాను నేను. సో ఆయన కూడా మనసులో అనుకున్నాడు, అమ్మా ఈ రోజు మటన్ బిర్యానీ వండుతుంది, ఇంకే తొందరగా వచ్చేయాలని. ఇక్కడ చికెన్ బిర్యానీ, అటు మటన్ బిర్యానీ. ఇద్దరు ఇంటికి వచ్చేసరికి ఈమె ఉప్మా వండింది, ఆమె ఉప్మా వండింది. అలా ఉంటది మా వాళ్ళు టాలెంట్. ఆయన అనుకుంటాడు బిర్యానీ అని, పెట్టవే బిర్యానీ అంటే తీసుకొచ్చు, అదిగో ఉప్మా. చూడటం మాత్రం బిర్యానీ ఎలా వండాలి, చికెన్ 65 ఎలా వండాలి, తందూరి ఎలా వండాలి, ఇవన్నీ వీడియోలు చూస్తారు. అండ్ కిచెన్ లోకి వెళ్ళి వండింది మాత్రం ఉప్మా, దోశ, ఇడ్లీ, సాంబార్. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఏం పేరు సిస్టర్? వసుధ. వసుధ, నీకు 3 ఆప్షన్లు. ఒక్కడు వంట వచ్చిన మొగుడు, ఇంకోటి చాలా అందగాడు, ఇంకొకడు బాగా డబ్బున్నవాడు. 3 సంబంధాలు వచ్చాయి. సో ఏ సంబంధం చూస్ చేస్తావు? వంట వచ్చిన వాడు. వచ్చేసినాయి, మీకు మంచి రోజులు వచ్చేసినాయి. ఏదైనా డైరెక్ట్ గా అడిగటానికి డైరెక్ట్ గా తీసేసుకోవడానికి. అంటే చాలా అందగాడు, టాలీవుడ్ హీరో. వంట చేసి పెడితే చాలు. ఏదో మొహమాటానికి వస్తుందా, అందమైన వాడిని వదిలేసి డబ్బులు కూడా వదిలేసి వంట వచ్చినట్టు చేసుకుంటావా? అందుకే ఈ మధ్య షెఫ్, హోటల్ మేనేజ్మెంట్ చదివే వాళ్ళకి అసలు విపరీతంగా సంబంధాలు వస్తున్నాయండి. మిగతా సాఫ్ట్వేర్ ఇంజనీర్కి రావట్లేదు. సో దీన్ని బట్టి ఏం చేయాలంటే అందరం వంటలే నేర్చుకోవాలి ఇంకా, అంతేనంటావా? సరే మాట్లాడుకుందాం, అలాగే ఉండు. హలో అండి, ఏం పేరు? తేజస్విని. చికెన్ బిర్యానీ చూసి బాగా ఉప్మా వండుతారా? అసలు మీకు కొంచెం దయా, జాలి, గుండె ఏమన్నా ఉన్నాయా లేదా? ఉన్నాయి, అందుకే ఉప్మా అయినా చేసి. బావ పేరేంటి? ఫణి కుమార్. పని ఏం చేస్తాడు? బ్యాంక్ మేనేజ్. సిస్టర్ ఏం చేస్తావు తెలియదు, నాకు 10 కోట్లు కావాలి. చాలా సరిపోతాయి. నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. సో మీకు ఇంకా పెళ్లి అవ్వలేదు, అప్పుడు జస్ట్ 18+. పని కుమార్ ఎవరో మీకు తెలియదు. మీకు 3 ఆప్షన్స్: అందగాడు, వంట వచ్చినోడు, డబ్బులు ఉన్నవాడు. బాగా ఎవరిని చూస్ చేసుకుంటుండే? మేము మనీ. సరే జాగ్రత్త. నువ్వు అరిస్తే అరుపు, నేను అరిస్తే అది పిలుపు, కూరలో వేస్తారు తాలింపు, కాంపిటీషన్ లో మాదే గెలుపు. నువ్వు అరిస్తే అరుపు, నేను అరిస్తే పిలుపు, కూరలో వేస్తారు తాలింపు. నువ్వు అరిస్తే అరుపు, మేము అరిస్తే పిలుపు, కూరలో వేస్తారు తాలింపు, కాంపిటీషన్ లో మాదే గెలుపు. అబ్బా బాబా బాబా బాబా, ఏం చెప్పారు. ఏం పేరండి? లక్ష్మి. లక్ష్మి గారు, మీకు లచ్చించారు చేయడం వచ్చా? నాకు అర్థం కాలేదు సార్. మీ పేరులో ఉన్న వంటకమే మీకు రాకపోతే మిగతా వంటలు ఎలా నేర్చుకుంటారండి? ఆయన నేర్పిస్తాడు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. బావగారు ఏం చేస్తారు పాపం? కానిస్టేబుల్. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసుని కూడా వంటగదిలో పెట్టింది అంటే అసలు మా సిస్టర్ నాకు అక్కడ కనపడుతుంది అనమాట. అది పోలీసులు అంటే మామూలుగా చిన్నపిల్లలే కాదు, పెద్దోళ్ళు కూడా భయపడతారు. అలాంటిది నువ్వు కానిస్టేబుల్ ని. ఇంట్లో వైఫ్స్ భయపడరు. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? మంత్లీ వన్స్ అయినా నువ్వు వండొచ్చు కదా, ప్రతిరోజు బావే వండాలా? చూద్దాం, ఆలోచిద్దాం. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. కదా ఆయన ఆఫీస్కి వెళ్ళి డ్యూటీ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి రెస్ట్ ఉంటుంది కదా. మరి మీరేం చేస్తారు? మీ రోజంతా రెస్ట్ కదా. మేము ఫోన్ చూసుకుంటుంటాం. మంచి కట్టుబాట్లు సార్.
ఫోన్ లో మళ్ళీ ఏం చూస్తారు? వంటకాలే. రీల్స్. అప్పడాల సంచిలో అప్పడప్పడ తాండ్రా, అవకాయ తాండ్రా. ఒంగోలు సంతపేట మార్కెట్ లో చవకగా దొరుకుతుంది మామిడి తాండ్రా. వామ్మో. అప్పడాల సంచిలో అప్పడాల తాండ్రా. అప్పడప్పల తాండ్రా కాదు, అప్పడప్పడ తాండ్రా. అప్పడాల సంచిలో అప్పడప్పడ తాండ్రా, అవకాయ తాండ్రా. ఒంగోలు సంతపేట మార్కెట్ లో చవకగా దొరుకుతుంది మామిడి తాండ్రా. అప్పడాల సంచిలో అప్పడప్పడ తాండ్రా. ఏ ఇయర్ కరెక్ట్ గా పెళ్లి డేట్ చెప్పు ఫాస్ట్ గా. మర్చిపోయా. అప్పడాల సంచిలో అప్పడప్పడ తాండ్రా, ఆవకాయ తాండ్రా. ఒంగోలు అడి చూడద్దు. సంతపేట మార్కెట్ లో ఏం జరిగింది? చౌకగా దొరుకుతుంది మామిడి తాండ్రా. ఆల్రెడీ వస్తుందా? అటేమో తేజు, ఇటేమో లక్ష్యం గారు, అటు బ్యాంక్ మేనేజర్, ఇటేమో పోలీస్ డిపార్ట్మెంట్. సో నువ్వు ఇవన్నీ చూసిన తర్వాత ఎవరిని ఎలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? వంట వచ్చినోడిని. అంతే, ఏ డిపార్ట్మెంట్ మనకు అనవసరం. ఏ హీరోలా ఉండాలి? విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ఉండొచ్చు, రాదో. ఎప్పుడైనా విజయ్ దేవరకొండ కనిపించడానికి ఏమడుగుతావు? వంట వచ్చా రాదా అని. ఓకే, జాగ్రత్తగా విను. అప్పడాల సంచిలో అప్పడప్పడ తాండ్రా, అవకాయ తాండ్రా. ఒంగోలు సంతపేట మార్కెట్ లో చవకగా దొరుకుతుంది మామిడి తాండ్రా. అప్పడాల సంచిలో అప్పుడప్పుడు తాండ్రా, ఆవకాయ తాండ్రా. ఒంగోలు సంతపేటలో మామిడి తాండ్రా. ఏంటండి మహానటన ఓవర్గా లేదు? ఈ మార్కెట్ ఏది, సంచి ఏది, ఒంగోలు ఏది? అప్పడాల సంచిలో అప్పుడప్పుడు తాండ్రా, ఆవకాయ తాండ్రా. ఒంగోలు సంతపేటలో చౌకగా దొరికేది మామిడి తాండ్రా. గట్టిగా కంగ్రాచులేషన్స్. ఆల్ రైట్, మొత్తానికి మన ఫస్ట్ రౌండ్ లో మనం నేర్చుకున్నది ఏంటి అంటే, ఇక మీదట మీ అబ్బాయికి వంట నేర్పించండి, అమ్మాయికి ఏం చేస్తారు నేను చెప్పలేను. మరి ఇదే ఆనందంతో, ఇదే హుషారుతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, సెట్ అప్ ప్లీజ్. ఆల్రెడీ ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం ముచ్చటగా 3 అనే ఆట. ఎలా ఆడాలి, ఏంటి రూల్స్ అంటే, సో ఇటువైపు 3 కప్పులు ఉన్నాయి, ఇటువైపు కూడా 3 కప్పులు ఉంటాయి. సో ఇద్దరు కలిసి ఒకేసారి ఆడతారు. ఒక పర్సన్ ఇటు, ఒక పర్సన్ ఇటు ఉండి చేతులు ఇలా వెనకాల పెట్టుకొని ఇలా ఊదుకుంటూ ఈ గ్లాస్ ని, అక్కడ ఒక బ్రేక్ ఉంది కదా, అక్కడ దాకా తీసుకెళ్ళాలి. సో తొందరగా ఒక గ్లాస్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇంకో గ్లాస్, మళ్ళీ వచ్చి ఇంకో గ్లాస్, అలా 3 గ్లాసులు తీసుకువెళ్ళాలి. ఎవరు తొందరగా 3 గ్లాసులు తీసుకెళ్తారో వాళ్ళు విన్నర్ అవుతారు. అండ్ టైం డ్యూరేషన్ కూడా ఉంది. మేము ఇచ్చిన టైం డ్యూరేషన్ లో మీరిద్దరిలో ఎవరు ఫాస్ట్ గా తీసుకెళ్తారో, నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా కౌంట్ చేస్తాం కాబట్టి, సో ఫైనల్ విన్నర్ ఎవరు అనేది కాసేపట్లో తెలుస్తుంది. ఇటు సూర్యకుమార్ గారు, ఇటు అనురాధ గారు రెడీగా ఉన్నారు ఈ గేమ్ ఆడడానికి. మరి ఇద్దరిలో ఎవరు ముందుగా ముచ్చటగా 3 గ్లాసులను తీసుకెళ్తారో చూద్దాం. రెడీ? 3, 2, 1 స్టార్ట్. చేతులు వాడొద్దు, ఎలా అయినా ఓకే. చేతులు వెనకే. అనురాధ గారు, అమ్మ అనురాధ గారు ఊపిరి బాగా లాగుతున్నారండి. ఊదడానికే మూతి దాని మీద పెట్టేయొద్దు. ఓ సూపర్. ఏ మాటగా చెప్పాలి గాని, మళ్ళీ మనం కట్టెలు పొయ్యి ఇచ్చి, ఆ గొట్టాలు ఇచ్చి ఊదండి అంటే ఇలాంటి గేమ్లు ఈజీగా ఆడొచ్చు. అప్పట్లో పాపం కట్టెల పైలో కట్టెలు పెట్టి ఉఫ్ఫు ఉఫ్ఫు ఉఫ్ఫు. ఏమైంది అనురాధ గారు, ఒకసారి డల్ అయ్యారు. మా బావలందరూ కలిసి కట్టెల పొయ్యిలు పెట్టాలి. వామ్మో, సడన్ గా సూర్యకుమారి గారికి హుషారు మొదలైందమ్మా. 2 అయిపోయినాయి. కమాన్. సూర్యకుమార్ గారు ఇప్పుడే ఆ గ్లాసులో బావగారిని చూశారు, అందుకే అవుదా ఆబా. నువ్వు ఊదట్లేదు అంతే సరిగా. గ్లాసుకి చేయి తగలకూడదు అత్తమాన. నువ్వు ముందు వెళ్ళిపోయి దాన్ని ముద్ద ఎడుతుంటే ఎలా వెళ్తుంది?
ఆల్రెడీ ఈ రోజు మనం ఆడాం ముచ్చటగా 3 అనే ఆట. సూర్యకుమారి గారు 1 minute 10 seconds లో 3 గ్లాసులు తీసుకెళ్లి అక్కడ పెట్టారు. యాక్చువల్లీ అనురాధ గారు ముందు ఊపిన ఊపిడికి చూసాం, అమ్మా ఈమె ఇరగదీసేస్తుంది అనుకున్నాం. లాస్ట్ లో ఎందుకో బావగారు గుర్తొచ్చారు. ఆ తర్వాత ఏం గుర్తొచ్చింది ఏంటో మాకు తెలియదు, కానీ మీరు లాస్ట్ లో తోయడం వల్ల ఇప్పుడు డిస్క్వాలిఫై అయ్యారు. అండ్ మీరైతే 1 minute 10 seconds లో కంప్లీట్ చేశారు. నెక్స్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత తొందరగా కంప్లీట్ చేస్తారో చూద్దాం. కూర్చోండి. ఆల్రెడీ మనం ఆడుతున్నాం ముచ్చటగా 3 అనే ఆట ఆడడానికి ఇటు శ్రీలక్ష్మి గారు అండ్ ఇటు నూర్జహాన్ గారు రెడీగా ఉన్నారు. చూద్దాం మరి ఎలా ఆడతారు ఏంటో. రెడీ 3, 2, 1. చేతులు అసలు వాడకూడదు, చేతులు వాడితే డిస్క్వాలిఫై అవుతారు లాస్ట్ లో. 3, 2, 1 స్టార్ట్. చేతులు వాడొద్దని మూతి తీసుకెళ్లి అందులో ఎట్టొద్దు. బ్యాక్రా. మా శ్రీలక్ష్మి ఇప్పుడే ఎలా ఊతుందంటే ఆ రోజుల్లో మా బాబాయిని ఎలా ఊదిందో మాకు అర్థం అవుతుంది ఇప్పుడు. ఉదయ్ ఉదయ్ ఉదయ్. వావ్, సూపర్. గుడ్. నూర్జహాన్ గారు 50 seconds లో కంప్లీట్ చేస్తే మా శ్రీలక్ష్మి గారు 40 seconds 40 seconds లోనే అవగొట్టేశారు. అబ్బా అబ్బా అబ్బా. ఆల్ రైట్, ఈ రోజు గేమ్ ఆడడానికి 3rd రౌండ్ లో ఇటు దీపిక నిలబడి గారు అండ్ ఇటు సుమా వాణి గారు వాణి గారు రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. అక్కడ దీపిక గారు ఊస్తే పక్కింటికి వెళ్తుంది క్లాసు. అయిపోయింది, వచ్చాయి. కొంచెం వెనక్కుండా ఊదండి, మరీ ముందుకెళ్తే గాలి దానికి తగలదు. రెడీ. ఆల్ రైట్, ఈ గేమ్ లో చూసారు కదా దీపిక నిలబడే గారు ఎలా లాగారు. జస్ట్ 50 seconds లో కంప్లీట్ చేశారు. సూపర్. అండ్ మా వాణి గారు ఇక్కడ నేను నా వల్ల కాదు అని చేతితో తీసుకెళ్లి పెట్టేశారు కాబట్టి డిస్క్వాలిఫై అయిపోయారు. సో టైం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీరైతే 50 seconds. ఓకే, సూపర్. కూర్చోండి. ఆల్ రైట్, ఈ రోజు ఓషవంగిలో మనం ఆడిన ముచ్చటగా 3 అనే ఆట జస్ట్ 40 seconds లో కంప్లీట్ చేసి విన్నర్ గా నిలిచారు శ్రీలక్ష్మి గారు. 50 seconds లో కంప్లీట్ చేసి సెకండ్ ప్లేస్ లో ఉన్నారు నూర్జహాన్ గారు అండ్ దీపిక గారు. 1 minute 10 seconds లో కంప్లీట్ చేసి థర్డ్ ప్లేస్ లో ఉన్నారు సూర్యకుమారి గారు. కంగ్రాట్స్ అండి, కంగ్రాచులేషన్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ప్రసన్న గారు. ప్రసన్న గారు ఎలా ఉన్నారండి? బాగున్నాను. చెప్పండి మా ఏమైంది ఏంటి అని. కరోనా టైంలో అది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కరోనా. అది సిమ్టమ్స్ అవన్నీ కూడా ఏమీ తెలియని పరిస్థితి. మా ఆడపడుచు వాళ్ళ పాపకి పెళ్లి చేశాము. ఆ పెళ్ళైన 1 week అందరూ ఒక్కొక్కళ్ళుగా సిక్ అయిపోయారు. ఆ సిమ్టమ్స్ కూడా తెలియలేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కో చోట అట్లా సఫర్ అయిపోయాము. సో పిల్లలందరినీ ఒక చోట, పెద్దవాళ్ళందరినీ ఒక చోట, అలాగే బాగా సివియర్ గా వచ్చింది మా వారికి మా మామగారికి. వీళ్ళిద్దరిని హాస్పిటల్లో ఉంచాము. అప్పుడు బెడ్స్ కూడా ఎక్కడ దొరకని పరిస్థితి.
ఫంక్షన్ అయిన 1 week కి. 1 week ఇంకా చుట్టాలు కూడా ఆ. ఉన్నారు ఇంట్లోనే. అంటే ఇది లిమిటెడ్ గా చేసుకున్నాం, కరోనా ఉంది అప్పటికి అనౌన్స్మెంట్ ఉంది కాబట్టి లిమిటెడ్ గా తెలుసుగా చేసుకున్నాం. తక్కువ చుట్టాలతో. నేను ఫస్ట్ మా హస్బెండ్కి సిమ్టమ్స్ గుర్తించి హాస్పిటల్కి వెళ్ళాము, గవర్నమెంట్ హాస్పిటల్కి. బెడ్స్ దొరకని సిచ్యువేషన్లో అక్కడ కూడా లేవు. కానీ అలాంటి సిచ్యువేషన్లో ఒక అతను చూసి తెలిసిన అతను నేను ఇప్పిస్తాను రండి అని ఎంతో హెల్ప్ చేశారు. ఎప్పటికీ అతనికి రుణపడి ఉంటాను. అలాంటి స్టేజ్లో తనని తీసుకెళ్లి జాయిన్ చేసిన 1 day తర్వాత మా మామగారు కూడా వేరే చోట ఉన్నారు, మాతో లేరు, అంటే ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అక్కడి నుంచి ఆయన కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ఈయనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన నెక్స్ట్ డేనే తన్ని కూడా తీసుకొని హాస్పిటల్కి తీసుకొచ్చాను. జనరల్ వార్డ్లో ఉంచారు. అలాగే మా పక్కనే ఉన్న వార్డులోనే అతనికి కూడా ఒక బెడ్ ఇప్పించి తననేమో మా అత్తగారు చూసుకుంటా ఉన్నారు, నేను మా వారిని చూసుకుంటా, ఇద్దరం అక్కడే ఉన్నాము. మీకేమేం నాకేమీ లేదు, అత్తమ్మకి ఏం లేదు, కానీ కొంచెం నీరసంగా ఉన్నారు, సిమ్టమ్స్ తెలియలా. కొంచెం నాకు ఈ హాస్పిటల్స్ ఇలాంటివన్నీ చాలా భయం, అలాంటివి వినను, ఇష్టపడను కూడా, అక్కడి నుంచి వెళ్ళిపోతాను. అలాంటిది అతన్ని దగ్గరుండి చూసుకొని ఆ రాత్రి అంతా ఆయన కోమాలో ఉంటే మెడిసిన్ అందేటప్పటికీ ఆయనకి లేట్ అయిపోయింది అనమాట. సో ఆ పక్క రోజుకి కొంచెం ఓకే అయ్యారు. కానీ నేను ఈ సిచ్యువేషన్ చూసి భయపడిపోయి వెంటనే మా వారిని కూడా వదిలేసి అత్తమ్మ ఉన్నదన్న ధైర్యంతో నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా నాకు కూడా వచ్చింది, నేను వెళ్ళలేను, నా పరిస్థితి బాగాలేదు, మీరు ఎవరన్నా వెళ్ళండి అని ఆడపడుచుల్ని అడిగాను. వాళ్ళు లేదు, నువ్వు వెళ్తేనే అత్తమ్మకి అంటే వాళ్ళ అమ్మగారికి ధైర్యంగా ఉంటుందనని ధైర్యం చెప్పి నాకు ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకొని బయలుదేరాను. ఈవినింగ్కి నేను వెళ్ళిన 1/2 hour లోపే ఆయన కొంచెం కోల్డ్ అయిపోయి ఒళ్ళంతా చల్లగా అయిపోయి కొంచెం తను ఇబ్బంది పడిపోయి చనిపోయారు మామయ్య గారు. ఇంకా వెంటనే ఇంటికి కాల్ చేసి నిదానంగా చెప్పడానికి ట్రై చేశాను. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆడపిల్లలు కానీ పక్కన రూమ్లో ఉన్న మా వారు కానీ చూడటానికి కూడా రాలేని పరిస్థితి, ఎందుకంటే ఆయనకి మోడరేట్గా వచ్చింది. అసలు మా వారికి చెప్పాలా లేదా, ఒక్కగానొక్క కొడుకు, ముందు వెనక ఆడపిల్లలు, ఏం బాడీ ఇచ్చే సిచ్యువేషన్ కూడా లేదు అక్కడ, అసలు లేదు. ఫైనల్ రైట్స్ చేయడం అలాంటిది ఏదీ లేదు అసలు. కరోనాలో 21 days తర్వాత ఆయనకి మా మామగారు చనిపోయారనేది ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇంకా ఆ రోజున ఆయన ఏడ్చింది అయితే లైఫ్ లో నేను ఎప్పుడు చూడలేదు. నిజంగా Cremation కి కానీ మీ హస్బెండ్ పేరు సురేంద్ర కుమార్ తన పేరు. సురేందర్ గారు అంత బాధపడి ఉంటారంటే, సో కన్న తండ్రికి కనీసం చివరి చూపు చూసుకోలేదు, ఏం చేయలేదు అనే బాధ డెఫినెట్ గా ఉంటుంది ఎవరికైనా. సో ఆయన అంత బాధపడి ఉంటారో అర్థమై ఉంటుంది. అండ్ మీరు కూడా ఆ సిచ్యువేషన్ ని, సో నిజంగా భార్య అంటే వెనకాల నుండి సపోర్ట్ చేయడమే కాదు, ప్రతి విషయంలో అది కష్టమైన సో నష్టమైన ఏది ప్రతి విషయంలో పాల్గొంటారు. కాబట్టి అంటారు సో భార్య భర్తలో సగమని. ఇది అనేది ఎలా జరుగుతుందో మనం చెప్పలేదు. నాలో ఉన్న ధైర్యాన్ని కూడా ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్లాను ఈ సిచ్యువేషన్ తోటి. అత్తయ్య గారు ఎలా ఉన్నారు ఇప్పుడు? అత్తమ్మ బాగానే ఉన్నారు, రీసెంట్ గా హార్ట్ సర్జరీ చేయించాము. ఈ సిచ్యువేషన్స్ లో కూడా మా అత్తగారికి వాళ్ళ అన్నగారు చాలా రోజుల నుంచి మాట్లాడుకోవట్లేదు. కానీ ఈ సిచ్యువేషన్ లో వాళ్ళిద్దరు కూడా కలవడానికి ఎంతో కొంత నేను కొంచెం హెల్ప్ అయ్యాను అనేది నా కోరిక కూడా అన్నమాట, వాళ్ళు కలవాలనేది. సో కలిసినందుకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. సో మీరు కోడలుగా కాకుండా ఒక కూతురుగా వెళ్ళి మీ అది కూడా నా ఇల్లు అని భావించారు కాబట్టి, సో డెఫినెట్ గా ప్రతి అమ్మాయి పెళ్ళైన తర్వాత అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది అత్తగారి ఇంటికి వచ్చాను కాదు, ఇది కూడా నా ఇల్లే. సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటానో అంతకంటే ఇంకా రెస్పాన్సిబిలిటీస్ తో ఉంటే అన్ని ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళంగానే అక్కడున్న సిచ్యువేషన్స్ ని ముందు అవగాహన చేసుకోవాలి, ఆ తర్వాతనే మిగతా వాటికి వెళ్ళాలనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హెల్త్ పరంగా కానీ అక్కడున్న కుటుంబ పరిస్థితుల్ని కానీ అవగాహన లేకపోతే అది సడన్ గా జరగచ్చు, ఎవరికైనా డెత్, ఏది మనకి ఎవరు సపోర్ట్ చెయ్యరు. ఒక ఆడపిల్లగా మనం అన్ని తెలుసుకొని అన్నిటికీ సిద్ధంగా ఉంటేనే ఆ సిచ్యువేషన్ ని ఫేస్ చేయగలుగుతాము. అది తల్లిదండ్రులే చెప్పి పంపించాలి. ఈవెన్ ఆడపిల్ల అయితే ఎంతో కొంత తెలుసుకొనే వస్తుంది అత్తగారింటికి. మగపిల్లలకు కూడా ప్రతి తల్లిదండ్రులు తన పరిస్థితి ఇది, తన కొత్తగా వచ్చే ఆడపిల్లని ఎలా చూసుకోవాలి ఏంటి అనేది, వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుకోవాలనే దాని గురించి కూడా కుటుంబంలో చర్చలు అనేది అయితే జరగాలి. అది జరిగినప్పుడు వాళ్ళకి ఒక అవగాహన పెరుగుతుంది, వాళ్ళ తల్లిదండ్రులను కూడా మన పిల్లలు మంచిగా చూసుకోగలుగుతారు. ఇదైతే నేను అందరికీ చెప్పాలనుకున్నాను. ప్రసన్న గారు, నిజంగానే ఇది మీ ఫ్యామిలీ అనుకొని వచ్చారు. సో ఒక సిస్టర్ అత్తగారి ఇంటికి వెళ్ళి ఎంత హ్యాపీగా ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉందో అని అనుకొని, సో బ్రదర్గా మీకు వచ్చిన కాల్.
ఆల్ రైట్, ఇది ఈ రోజు మన బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా అందరం సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు, మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 o'clock కి. నమస్తే.